హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులకి సంబంధించి చాలామంది ఎదురు చూస్తున్నారు. సో ఈ వీడియోలో 4, 5, 10 ఎకరాల వాళ్ళకి సంబంధించిన రైతు భరోసా నిధులను ప్రభుత్వం ఎప్పుడు జమ చేయబోతుంది అనే లేటెస్ట్ అప్డేట్స్ ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. వీలైతే వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక అప్డేట్లోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపడితే 7,500 రూపాయల రైతు భరోసాతో పాటు 2 లక్షల రుణమాఫీని చేస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో హామీలుగా ప్రకటించడం జరిగింది. అయితే ఇందులో 2 లక్షల రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు సుమారుగా 22,000 కోట్ల రూపాయల వరకు లబ్ధిదారుల ఖాతాలలో జమ చేసింది. ఆ తర్వాత 7,500 రూపాయల రైతు భరోసా పథకానికి సంబంధించి జనవరి 6వ తారీఖు నాడు క్యాబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదన మేరకు 6,000 రూపాయల రైతు భరోసాకి సంబంధించి జనవరి 26వ తారీఖు నుండి దాదాపుగా ఫిబ్రవరి 12 లోపు 3,487 కోట్ల రూపాయల నిధులను 3 ఎకరాల లోపుకి సంబంధించి ఇప్పటివరకు జమ చేసింది. అయితే మిగతా 4, 5 నుండి సాగు చేసి అర్హత కలిగిన రైతులు మాకు భరోసా నిధులు ఎప్పుడు జమ అవుతాయా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. సో వీళ్ళకి సంబంధించి తాజాగా ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అప్డేట్ని తెలియజేసింది. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటనను మార్చి 31కి అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రులు, విద్యుత్ శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారు కూడా తాజాగా వారి అఫీషియల్ అకౌంట్లో, ట్విట్టర్ అకౌంట్లో వాగ్వాదాన్ని ఇచ్చారు. అది ఏంటి అంటే, మార్చి 31లోగా రైతు భరోసా జమ చేయడం అనేది పూర్తి చేస్తామని. ఇక మొత్తానికి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం, అలాగే నిధులకి సంబంధించి వివరాల విషయానికి వస్తే, ఒకటైతే క్లారిటీగా చెప్పదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఈ రైతు భరోసా విషయానికి సంబంధించి ప్రభుత్వం మొత్తం 9,660 కోట్ల రూపాయల నిధులను రైతుల ఖాతాలలోకి జమ చేయాల్సి ఉన్నది. కానీ ఇప్పటి వరకు దాదాపుగా 4 విడతలు, ఒకటి జనవరి 27, మార్చి 5వ తారీఖు, మార్చి 10వ తారీఖు, మార్చి 12వ తారీఖు. 5వ తారీఖు 1 ఎకరం లోపుకి సంబంధించిన రైతుల ఖాతాలలో జమ చేసింది. 10వ తారీఖు 2 ఎకరాల రైతులకు సంబంధించి జమ చేసింది. 12వ తారీఖు 3 ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలలో నిధులను జమ చేసింది. ఈసారి మార్చి నెలలో కూడా మార్చి 5వ తారీఖు నాడు 4, 5 ఎకరాలకి సంబంధించిన రైతుల ఖాతాలలో భరోసా నిధులు జమ చేయొచ్చు అనేది ఈ సందర్భంగా తెలుస్తుంది. మొన్న ఒక ప్రకటనలో కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 3 ఎకరాలకి సంబంధించి తక్షణమే నిధులు విడుదల చేయండి, అలాగే మార్చి మొదటి వారంలో 4, 5 ఎకరాలకి సంబంధించిన రైతుల ఖాతాలలో కూడా భరోసా నిధులు జమ చేయబోతున్నామని. సో వీటిని పరిశీలన చేస్తే తెలంగాణ రాష్ట్రంలో 5, 6వ తారీఖులలో మిగిలిన 4 నుండి 10 ఎకరాలకి సంబంధించిన రైతుల ఖాతాలలో భరోసా నిధులు జమ కావచ్చు అనేది ఈ సందర్భంగా తెలుస్తుందన్నమాట. ఏదేమైనప్పటికీ మార్చి 31 లోపు ప్రభుత్వం అర్హత కలిగిన భరోసా నిధులన్నీ కూడా లబ్ధిదారులకి బదిలీ చేయాలన్న ఆలోచనలో ఉందనేది అయితే ఈ సందర్భంగా తెలియజేయాల్సుకున్నాను. సో ప్రస్తుతానికి రైతు భరోసాకి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే ఇవి ఉన్నాయి. మొత్తానికి 4, 5, 6 ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలలో ఈ 5వ తారీఖు నుండి 10వ తారీఖు లోపు దాదాపుగా 5 ఎకరాల వరకు జమ కావచ్చు అనేది తెలుస్తుంది. సో ప్రస్తుతానికి అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.